హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి పైకి ఎక్కానండి. ఎందుకంటే ఈ యాపిల్ బేరే కాదండి, ఇది మామూలు ఇది గంగిరేగా అనుకుంటారండి. ఇవన్నీ ఒక ట్రిప్ అయితే కోసాము. రెండో ట్రిప్పు చూపిద్దాం మీకు అనేసి నేను హార్వెస్ట్ అయితే చేయలేదండి. చాలా బాగానే వచ్చినాయండి. ఇదిగోండి హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి. ఇది బాగా పైకి వెళ్ళిపోయింది చెట్టు. ఈసారి దీన్ని కిందకే బుష్ చేయాలండి. ఇంకా పెరుగుతాయి, మరి కొన్ని అన్నీ పెరిగాయి. ఇవి ఎందుకైతే ఇలా అవుతున్నాయో తెలియట్లేదండి. ఇది మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇంకా పెరుగుతాయి అని నేను అనుకుంటున్నా. మరి ఇది రాలిపోతున్నాయి, పండిపోయి ఈ చిన్నవి పండిపోతున్నాయి ఏంటో నాకు డౌట్ వచ్చింది. సరే, వ్యూవర్స్ ఉన్నారుగా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనేసి నేను వీడియో చేస్తున్నా. కొన్ని కాయలు అయితే చూడండి ఇంకా ఈ పెరుగుతుంది. ఇది మరి చిన్నవి ఉన్నాయి, ఎందుకు పండిపోతున్నాయో ఇలా ఎల్లో ఈస్ట్ వచ్చేస్తుంది. ఇది ఎర్లీ మొత్తం వస్తూనే ఉంటుందండి కాపు. ఇది 1 by 1 ఉంటుంది ఎప్పుడు కాపు. ఇవి కూడా పోసేద్దాం. ఇవి కనపడకుండా పొద్దున్నే రాలిపోయి ఉంటున్నాయి మొత్తం చూసేసరికి. అందుకనే అయినంత వరకు తీసేద్దామని తీస్తున్నాను. ఇలా ఎందుకు అవుతుందో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే కాయ ఎక్కువ రావడం వల్ల బలం సరిపోవట్లేదా అని నా ఒపీనియన్. రిపోర్ట్ చేయాలండి సరే కంపల్సరీగా. ఇదిగోండి ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. ఇదిగోండి ఈ కొమ్మ చూడండి, చూడండి కనబడుతున్నాయండి. ఈ కొమ్మకి ఆ కొమ్మ కొన్ని, కానీ అవి ఇంకా పెరుగుతున్నాయండి. చూడండి సైజ్ చూడండి ఎంత ఉందో. ఇవి బాగా పెరుగుతున్నాయి. చూసారు కదా, అవి బాగానే వస్తున్నాయి. ఇంకా అప్పుడే ఎందుకు పోయటం అనేది. ఇది చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి, ఇంకా కొన్ని కింద దాటి పడినాయి. పడినాట్లో ఈ సైజు ఇంకొన్ని రాలిపోతున్నాయని ఇంట్లో ఒకటి కోస్తారండి. చూసారు కదా, ఇక్కడ ఒకటి ఉంది. సరే తర్వాత కోయచ్చు. చూసారండి, ఇది యాపిల్ బేర్ అయితే కాదండి. ఇది మరి ఆ సైజ్ చూస్తుంటే అలా అనిపిస్తుంది, పెరుగుతుంది. ఇది ఏ బేరో నాకు పేరు తెలియదు. నేను యాపిల్ బేర్ అంటేనే ఇది ఇచ్చాను నర్సరీ వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత వస్తే ఇది వచ్చింది, తప్పదుగా తీసుకుంటున్నామండి. ఇలాంటి హార్వెస్ట్లు తీసుకోవాలంటే మనం గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవాలండి. తెచ్చుకుంటే చిన్న చెట్టుకే నుంచే స్టార్ట్ అయింది కాపు, బాగా వచ్చినాయి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఫ్రూటింగ్ అనేది ఉంటుంది. మనకు టెర్రస్ ఉన్న వాళ్ళకి, లేదంటే బాల్కనీ ఉన్న వాళ్ళకి, ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి మొక్కల్ని సజెషన్ చేసుకోండి, బాగా వస్తుంది. మీరు సీడ్తో వచ్చిందని పెట్టుకుంటే 3-4 సంవత్సరాలు అయినా సరే కాపు రాదండి. అదొకటి ఆలోచించుకొని తెచ్చుకోండి. బాగానే వస్తున్నాయండి. 2 సార్లు అయిపోయింది. ఇది లాస్ట్లో ఒకసారి చూద్దాం. మీ సైజ్ అయితే తగ్గింది, అంటే బలం సరిపడలేదు లాస్ట్లో వచ్చరికి. మెనూస్ అయితే బాగానే ఇచ్చాను, అంటే ప్లాంట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలేమో దానివల్ల. చూసారు కదండి, చిన్న వీడియోను, షార్ట్ వీడియో లాంటిదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటారు.